Welcome to my channel. Hi guys, hi to everyone. First of all, ఇక్కడ చెప్పేదాని దేని గురించి అంటే ఒక హ్యాకర్ ఎలాగా ఒక హ్యాకర్ ద బెస్ట్ హ్యాకర్ అవ్వగలడు, వాటికి కావాల్సిన దేని మీద ఎక్కువ తనకి సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాల్సిన దేని మీద అన్నది చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. ఏంటంటే హ్యాకింగ్ అన్నది అసలు ఎలా స్టార్ట్ చేస్తాం, దేని బేస్ చేసుకుని హ్యాకింగ్ అన్నది హ్యాకర్స్ వర్క్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏ టూల్స్ వాడతారు, ఎలాగా, ఓకేనా, అండ్ అడ్వాన్స్డ్ వరకు అనేసి నేను ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ మాట, చాలా మంది తెలియని వాళ్ళకి తెలియటట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ హ్యాకర్స్ కావాల్సింది బేసిక్ నాలెడ్జ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెట్వర్క్. ఓకే, ఫస్ట్ హ్యాకర్స్ కావాల్సింది బేసిక్ పాయింట్ వచ్చేసి నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ అంటే సిసిఎన్ఏ అన్నది ఫస్ట్ స్టెప్ అన్నమాట నెట్వర్కింగ్లో. అందులో మీకు రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ చెప్తారు, ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. సిసిఎన్ఏలో 2 టైప్స్ ఉంటుంది, ఒకటి రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, ఇంకోటి సెక్యూరిటీ. ఈ రెండింటి మీద మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ లైనక్స్ బేసిక్స్ మీద ఎలాగ లాగిన్ అవుతాము, ఎలాగ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, ఒక ఫైల్ ఎలా కాపీ చేస్తాము, ఫైల్ని ఎలా డిలీట్ చేస్తాము, ఓకేనా. సో లైనక్స్లోనే ఏంటంటే మనకి లైనక్స్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరేలా ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వేరేలా వర్క్ అవుతుంది. మీరు గమనించారు లేదో, హ్యాకర్స్ ఎవరైతే హ్యాకింగ్ కోర్సు సైబర్ సెక్యూరిటీ చేయాలనుకుంటున్నారో కోర్సు, ఇది ఖాళీ లైనక్స్లో కంప్లీట్గా మనం హ్యాకింగ్ ఖాళీ లైనక్స్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని మనం చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ఖాళీ లైనక్స్ యాప్లోనే మనకి హ్యాకింగ్ సంబంధించిన ప్రతి టూల్ ఇందులో ఉంటుంది. ఎగ్జాంపుల్ Nmap, మెటాస్ప్లాయిట్, ఇలాగా మనకి చాలా టూల్స్ అన్నీ ఇందులోనే మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో మెయిన్ హ్యాకర్కి మెయిన్ ఉండాల్సిన అప్లికేషన్ టూల్ ఏంటంటే ఖాళీ లైనక్స్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ బేస్ చేసుకునే హ్యాకర్స్ అంతా మన వరల్డ్ వైడ్లో, రియల్ వరల్డ్లోని మనకు వర్క్ చేస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్, హ్యాకింగ్ కావాల్సింది మీకు మంచి గ్రిప్ కావాల్సింది. హ్యాకింగ్ మీద మంచి గ్రిప్ కావాలనుకుంటే ప్రతి హ్యాకరు పైథాన్ బేస్ చేసుకొని హ్యాక్ చేస్తాడు. స్క్రిప్టింగ్ కానివ్వండి, లేకపోతే స్కానింగ్ కానివ్వండి, ఓకేనా, నోటబిలిటీ స్కానింగ్ కానివ్వండి, ఏదైనా సరే పైథాన్ బేస్ చేసుకొని వర్క్ చేస్తాడు. ఓకే, పైథాన్ అనేది ఎంత అడ్వాన్స్గా మీకు నాలెడ్జ్ ఉంటే పైథాన్ అంత ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వైర్ షార్క్. ఈ వైర్ షార్క్ దేనికి ఉపయోగం అంటే నెట్వర్క్లో మనకు నెట్వర్క్ అసలు ఒక ప్యాకెట్ అన్నది ఎలా మూవ్ అవుతుంది, ఓకే, అన్నది వైర్ షార్క్ ద్వారా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం అటాక్ అన్నది ఎలా చేసుకోవచ్చు అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. వైర్ షార్క్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏదైతే సపోజ్ ఒక సోషల్ మీడియా అకౌంట్లో కానీ, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తున్నారు, లేదా ఫేస్బుక్ హ్యాక్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, సమ్ మొబైల్ ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాక్ చేస్తున్నారు అనుకోండి, ప్యాకెట్స్ మీరు ఆ ప్యాకెట్స్ మీరు సెండ్ చేస్తారో డేటాని, ఆ డేటా ప్యాకెట్స్ ద్వారా అసలు ఎలా వెళ్తుందా లేదా, అది మీకు రిసీవింగ్ అంటే సెండ్ ప్యాకెట్స్ అవుతున్నాయో లేవని వైర్ షార్క్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా, వైర్ షార్క్ మీద బాగా గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బగ్ బౌంటీ హంటింగ్. అంటే బగ్ బౌంటింగ్ హంటింగ్, ఈ బగ్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్లో ఎగ్జాంపుల్ బగ్స్ అంటాం, బగ్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. ఓకేనా, బగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ సరిగా పని చేయకపోవడం గట్రా జరుగుతూ ఉంటుంది. ఓకే, బగ్ బౌంటీలో మీకు నేర్చుకునేది ఏంటంటే ఎక్కడైనా మీకు కంపెనీస్లో కానీ, ఎంఎన్సీస్లో కానీ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ ఎవరైనా అటాక్ చేసినప్పుడు మీరుగా కనుక్కొనేగల సత్తా వస్తుంది